గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హిడ్మా ఎన్కౌంటర్ ఫస్ట్ నుంచి మనద్దాం. హిడ్మా ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్లో జరగాల్సింది. ఛత్తీస్గఢ్లో లొంగిపోవాల్సిన వ్యక్తి లేదా ఎన్కౌంటర్ అవ్వాల్సిన వ్యక్తి, ఛత్తీస్గఢ్లో అరెస్ట్ అవ్వాల్సిన వ్యక్తి ఇంత దూరం దాదాపు 350 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం వచ్చింది. నెంబర్ 1, ఇక్కడికి వచ్చిన తర్వాత షెల్టర్ కోసం వచ్చారా, లేదు ఆంధ్రప్రదేశ్లో పార్టీ బాగా కంప్లీట్గా డ్రాప్లో ఉంది కాబట్టి దాన్ని బలోపేతం చేయడానికి వచ్చారా, వచ్చిన ఏదో ఎవరైనా కొరియర్ మాట విని వచ్చి షెల్టర్ తీసుకున్న దీంట్లో ఈయన ఈ విధంగా ట్రాప్లో పడిపోయి ఎన్కౌంటర్ అయ్యారా, వరుస అనుమానాలు కనిపిస్తున్నాయి. కానీ పోలీసులు చెప్పే వెర్షన్ ప్రకారం అతను ఇక్కడ షెల్టర్ కోసం వచ్చారు, ఆయనతో పాటు మరో 20 మంది వచ్చారు. వీళ్ళందరూ విజయవాడ, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్నారు. అందులో భాగంగా మేము కూంబింగ్ చేయడం, మాకు ముందే దాదాపు నెల రోజుల నుంచి వాళ్ళ మీద మా ఆపరేషన్స్ ఉన్నాయి, వాళ్ళ మీద విజిలెన్స్ ఉంది కాబట్టి దొరికారంటారు. ఇదంతా నమ్మొచ్చు అంటారా? ఫస్ట్ ప్రకాష్ గారు మీరు చెప్పండి. నమ్మడానికి లేదు. ఆయన ఎవరినో నమ్మిండు. హిడ్మా ఎవరినో నమ్మి ఆయన సరెండర్ కావాలనుకున్నాడు. అక్కడ ఉంటే మనం బతకలేము, ఇంకా ఎట్లాగో చంపేస్తారు. కాబట్టి ఏదైనా ఆదివాసీ ఉద్యమాన్ని మొదలు పెడదామనో లేకుంటే బయటకు వచ్చి ఇంకేదో సాధించాలనే ఒక లక్ష్యంతో తను ఎవరినో నమ్మి మోసపోయాడు. అంటే నా దృష్టిలో ఏంటంటే హిడ్మా మిలిటరీ పరంగా మెచ్యూర్డ్, కానీ ఈ లౌక్యము పొలిటికల్గా ఆయనకేం తెలియదు. ఎందుకంటే తెలిసినప్పటి నుంచి నక్సలైట్ ఉద్యమంలోనే ఉన్నాడు. 10 ఏళ్ల వయసులోనో 9 ఏళ్ల వయసులోనో స్కూల్ నుంచి పోయి కంటిన్యూగా అందులోనే ఉన్నాడు ఆయన అడవిలో. దానివల్ల ఈ బయటి వాళ్ళు, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు లేదా అక్కడ మైదాన ప్రాంతంలో పనిచేసాలో పోయిన వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఆ లౌక్యము వ్యూహము అన్నీ ఉంటాయి పాలకవర్గాలను అంచనా వేయడంలో. అయితే ఇక్కడ ఏంటంటే హిడ్మాన్ ఎందుకు ఉంచారు అంటే ఈవెన్ వాళ్ళ మదర్ ఫాదర్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అడిగినప్పుడు కూడా అక్కడ పోయినా కూడా చంపేసేవాళ్ళు ఆయనను. ఎందుకంటే రేపు బయటకు వచ్చినా కూడా హిడ్మా వాళ్ళకు ప్రమాదమే. అతను ఒక ప్రజా ఉద్యమం లేవదీస్తాడు. ఛత్తీస్గఢ్లో ఆయనకున్న పలుకుబడి ఏ ట్రైబల్ లీడర్కి లేదు. రేపు ఆయన సరెండర్ అయ్యి కేసులు ఎదుర్కొని బయటకు వచ్చినా కూడా ఆయన మళ్ళీ ఒక నాయకుడు అవుతాడు. వాళ్ళకు మేదాంత కంపెనీ కావచ్చు, మైనింగ్ కంపెనీస్ కావచ్చు, ఆ మాఫియాకు కానీ ఒక కొరకరాన్ని కోయేలాగా మారుతాడు. ఇప్పుడైతే ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు, కానీ అప్పుడు ప్రజల మధ్య ఉంటే మాత్రం ఆయన ఏం చేయలేరు. సరే, ఎన్కౌంటర్ విషయం పక్కన పెడితే హిడ్మా అనే వ్యక్తి రావడానికి కారణం మరొకసారి ఉద్యమానికి ముందుకు తీసుకోవడానికి ఆపరేషన్స్ కోసం ఆయన సరెండర్ కావడానికి వచ్చాడు. సరెండర్ కావడానికి వస్తే అంటే వీళ్ళు చెప్పేది పౌరకుల సంఘం వాళ్ళు కానీ కొంత ట్రస్ట్ చేయొచ్చు పౌరకుల సంఘం వాళ్ళు. ఎందుకంటే 28th అని డేట్ కూడా చెప్తున్నారు. 28th విజయవాడకు వచ్చాడు, అక్కడ నుంచి కస్టడీలో ఉన్నాడు. తర్వాత అతన్ని చంపేశారు అనేది. తర్వాత ఆ మారేడుమిల్లి ప్రాంతానికి పోవాల్సిన అవసరం ఆయనకేం లేదు కదా. అంటే మారేడుమిల్లి అంటే మీకు అటు ఖమ్మం మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి ఒక దారి, ఒక కారిడార్ కదా. మారేడుమిల్లి నుంచి ఎందుకు పోతాడు? సీలేరు నుంచి అట్లా పోతాడు. మారేడుమిల్లి దాటిన తర్వాత మీకు చింతూరు దాటాక సీలేరు పై నుంచి చిత్రకొండ పై నుండి బలిమెల, చిత్రకొండ అలా ఛత్తీస్గఢ్ వెళ్ళొచ్చు. ఛత్తీస్గఢ్లో ఉండాలనుకోలే కదా ఆయన. అవును, అక్కడ సరెండర్ అవ్వకుండా ఇటు సరెండర్ అవ్వడానికి ఎందుకు? సరెండర్ ఆసన్న ఛత్తీస్గఢ్లో సరెండర్ అయ్యారు, ఆయనకి ఏం చేయలేదు. అదేవిధంగా వేణుగోపాల్ గారు మహారాష్ట్రలో సరెండర్ అయ్యారు, ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి అంత టాప్ మోస్ట్ వ్యక్తి అక్కడ కాకుండా వాళ్ళకు చాలా తేడా ఉంది. వాళ్ళు తెలంగాణ వాళ్ళు, అతను ఛత్తీస్గఢ్ వాడు. వీళ్ళు ట్రైబల్స్ కాదు, అతను ట్రైబల్. అతను ప్రజల్లో ఉన్నాడు. అతను డెఫినెట్గా అతను పిలిపిస్తే 1000 మంది కదులుతారు. అంటే హిడ్మా మీరు చెప్తున్నట్లుగా చిన్నప్పటి నుంచే పార్టీలు ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఆయన పట్టుంది, అన్ని భాషల మీద ఆయనకు అవగాహన ఉంది. కానీ హిడ్మా యొక్క నేచర్ పోలీసులు చెప్పేది ఏంటంటే చేపలో చెరువు లాంటి వ్యక్తి. చేపలో ఉన్నప్పుడు చెరువులో ఉన్నప్పుడు చేప ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ముసలు, కానీ బయటకు వచ్చాక అది పూర్తిగా అంటే అదేవిధంగా అబుజ్మాడ్ ఏరియాలో హిడ్మాకి ఎంత పట్టుందో, టోపోగ్రఫీ మీద కానీ ఆ టెరైన్ మీద ఎంత పట్టుందో, బయటకు వచ్చాక మైదాన ప్రాంతాల్లో ఆయనకి ఎలాంటి ఆపరేషన్ కానీ దీంతో సంబంధం లేదు. అలాంటి వ్యక్తి ఆపరేషన్ కాకుండా సరెండర్ అవడానికి వచ్చడం కావాలా, లేదా ఆపరేషన్ చేయడానికి వచ్చడం? ఇప్పుడు అక్కడ ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఆయన చాలా మందిని చంపాడు, వాళ్ళ కోపం ఉంటుంది. అలా సివిలియన్ అంతవరకు చేయొచ్చు. ఆయనకు ఆ ప్రాంతంలో మాత్రం ఆయన ఆపరేషన్లో కానీ దిట్ట ఆయన, కానీ మైదాన ప్రాంతంలో మాత్రం ఆయన లేదు. ఆయన సరెండర్ అయితే అక్కడ చంపేస్తారనే భయంతో తెలంగాణలో కూడా ఆయనకు డౌట్ ఉంది, లేదా సోర్స్ దొరకలేదు. ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఆంధ్రలో ఉన్నారు.
సరెండర్ కావడానికే వచ్చి ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు పౌరకుల సంఘం వాళ్ళు చెప్పేది విజయవాడలో 28కు వచ్చి ఉన్నాడని కదా. ఆయన దగ్గర లెటర్ ఉంది, ఒక జర్నలిస్ట్కి లెటర్ రాసడం వార్త వచ్చిందండి. కావచ్చు. అయితే ఆయన 28 విజయవాడ వచ్చాడంటే చెప్పుకుంటున్నాడు. నేనైతే పౌరకుల సంఘం వాళ్ళు చెప్పేది నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నా అంటే వాళ్ళకి వార్త చేరవేస్తారు. సరెండర్ అయ్యే వాళ్ళు ఏదైనా జరగవచ్చు అన్న ఉద్దేశంతో చేరవేస్తారు. ఆయనను చంపాలనేది పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయి ఉంటాయి. 28 తారీఖు నాడే ఆయన విజయవాడ వచ్చారు మీరు అంటున్నారు కదా. 28 నుంచి ఇన్ని రోజుల వరకు మరి పౌర హక్కు నేతలు ఎవరు ఆయన దగ్గరకు వెళ్ళడం కానీ లేదా ఆయన అరెస్ట్ చేయాలి కానీ ఒక ఎబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ వేయాలని ఏం చేశారా? ఆయనంతటా ఆయన సరెండర్ కావడానికి వచ్చినప్పుడు ఎబిఎస్ కార్పొరేషన్ ఎందుకు వేస్తారు? ఆయన ఎంత సరెండర్ వచ్చారని ఆయన వాళ్ళు ఎవరైనా చెప్పలేదు కదా దానికి. ఎవరికైనా ఆయన చెప్పి ఉంటాడు. చెప్పకుండా సరెండర్ అయ్యారు అనుకుందాం. 28 తారీఖున వచ్చారంటారు. 28 కాదు 30 అనుకుందాం. ఇవాళ డేటు 20 రోజులైంది. 20 రోజుల్లో సరెండర్ కాలేదు కాబట్టి ఏదో జరిగి ఉంటుంది అని నమ్మి ఏదో ఒక సెన్స్ రావచ్చి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని కానీ లేదా సరెండర్ ఎవరైతే కమ్యూనికేషన్ ఇచ్చారో ఆ కమ్యూనికేషన్ వ్యక్తికి అడగాలి కదా. మరి 20 రోజులు ఎందుకు సరెండర్ కాలేదు? వాళ్ళు ఇప్పుడు ఈయన బయటకు సరెండర్ చూపేదాకా లేదా ఆయన చంపేసినట్టు తెలిసేదాకా వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఏదైనా జరగవచ్చు అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. 20 రోజులు ఆయన తిప్పి ఉంటారు. డిఫరెంట్ లొకేషన్స్లలో ఛత్తీస్గఢ్ తీసుకెళ్ళి ఉంటారు, చాలా తిప్పి ఉంటారు. చంపాలన్నా ఛత్తీస్గఢ్ తీసుకెళ్తారు నాకు తెలిసి. ఛత్తీస్గఢ్ తీసుకెళ్తే వాళ్ళ పోలీసులు అక్కడ పోలీసులు పట్టుకుంటారు. ఏదైనా జరగవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఆయనను తీసుకెళ్ళి చంపారనేది వాస్తవం. ఎందుకంటే మారేడుమిల్లి దిక్కుపోయి ఇంకేదో ఉద్యమం చేద్దామని ఇట్లాంటి ఆలోచనలు అయితే ఆయనకు ఉండవు. అంటే మారేడుమిల్లి ప్రాంతం ఎందుకు ఎంచుకున్నారనేది మనం ఒకసారి హిస్టరీకి వెళ్తే ఏఓబి ప్రాంతంలో ఉద్యమం స్టార్ట్ అయ్యి కొంచెం బలంగా ఉన్నది ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం కాకుండా మారేడుమిల్లి. ఎందుకంటే అక్కడే కలెక్టర్లు కిడ్నాప్ అవడం, అక్కడే అల్లూరు సీతారామరాజు ఉద్యమం చేయడం, ఇంకా రకరకాల యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతాయి. అల్లూరు సీతారామరాజు గారి దగ్గర నుండి తీసుకుంటే 7 IAS ఆఫీసర్ని కిడ్నాప్ చేయడం కానీ, లేదా గాజాల రవిని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయడం కానీ, లేదా డొంకురాయికి సంబంధించిన వ్యక్తులు కానీ ఆ కారిడార్లో ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి అది ఒక మెసేజ్ పోవాలనే ఇంటెన్షన్తో పోలీసులు చేశారని ఒక కరెక్ట్. అది పోలీసులు చేశారనేది మాత్రం 100% నిజం, 100% ఫ్యాక్ట్. అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఎన్ని సాక్ష్యాలు, నేను అడ్వకేట్ని, అవును, ఎన్నో కోణాలు చూస్తాం మేము. ఇప్పుడు ఫస్ట్ మీరు అడ్వకేట్గా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఇద్మా అనేవాడు 15 రోజుల నుంచి మన పోలీస్ కస్టడీలో ఉన్నారు. సరెండర్ అవుతాను వచ్చిన వ్యక్తి 15 రోజులైనా కాకపోయేసరికి మనకు ఏదో ఒక ఇంటెన్షన్ కనిపిస్తుంటుంది. 6 అని చెప్తుంది కదా, ఏదో జరగబోతుందని. దాన్ని మనం ఒక అవకాశంగా తీసుకొని చేస్తుంటే ఈరోజు ఆయన ప్రాణాన్ని బతుకుంటేవి కదా. అంటే ఇప్పుడు ఎవరికైతే ఆ సమాచారం ఉందో పౌరకుల వాళ్ళకు ఏదన్నా మరి మెసేజ్ ఉండొచ్చు. ఆలస్యం చేయడంలో ఇతన్ని తీసుకెళ్ళి ఇంకేమన్నా చూపెట్టమని చెప్పి, లేకుంటే ఇంకేమన్నా. ఇప్పుడు ఉదాహరణ వేణుగోపాల్ నాడు, వేణుగోపాల్ సరెండర్ అవుతాడనే సంగతి ఆయన భార్య సరెండర్ అయినప్పుడు చెప్పారు. అంతకాలం ఆయనను పోలీసులు రకరకాల పనుల మీద ఉపయోగించారనేది ఒక వార్త వచ్చింది. అంటే ఇప్పుడు ఆశన్న లాంటి వాళ్ళని కన్విన్స్ చేయడము, ఇప్పుడే ఎందుకు సరెండర్ అవుతావు, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకొని రా, పెద్ద ఎత్తున సరెండర్ కండి అన్నట్టుగా ఆయన ఉపయోగించుకొని ఉంటారు. అట్లా ఇతన్ని కూడా హిడ్మాన్ కూడా ఈ దండకారణ్యంలో ఉన్న ఇంకా స్ట్రాంగ్ క్యాడర్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏదైనా మెసేజ్ పెట్టడం కానీ, వాళ్ళని పిలిపించుకోవడం కానీ, ఇట్లాంటి పనులకు ఉపయోగించుకోవచ్చు కదా, అవకాశం ఉంటుంది. అది ఉంటుంది. దాని తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మా పరిణామాలు కనపడాలి కదా మనకి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ 2-3 రోజుల్లో ఇంకా కొన్ని మనకు తెలుస్తాయి. నేను అనుకుంటా ఇది లాస్ట్ ఫేజ్. ఇక తర్వాత ఎన్కౌంటర్స్ ఉద్యమానికి లాస్ట్ ఫేజ్ అంటారా? సాయుధ పోరాటం 2 పదాలు. ఆపరేషన్ కగారికి లాస్ట్ ఫేజ్ అంటారు. సాయుధ పోరాటం, సాయుధం ఉండదు, ఇక పోరాటం ఉంటుంది. ఆ సాయుధ అనేది అందులోంచి పోతుంది. మీరు అన్నారు మావోయిస్ట్ పార్టీ ఉంటుంది, మావోయిస్ట్ ఐడియాలజీ ఉంటుంది. ఇది సాయుధంగా కాకుండా ప్రజల మధ్యలో ఉంటుంది. ఇంతకుముందు కంటే కూడా బలంగా వాళ్ళు తయారవుతారు. ఈ కార్యక్రమం ఎప్పుడో చేసి ఉండొచ్చు కదా, ఆపరేషన్ కగారికి ముందే బాగుండేది. చేస్తే ఇంకా వాళ్ళకు దింపుడు గల ఆశ ఉండే. ఈ ప్లాటూన్స్, మిలిటరీ ఇవన్నీ అలవాటు పడ్డారు కదా. ఏం కాదులే, మనకు దేశం అంతా కూడా అడవులు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఇంకా చెట్లు పెంచుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రకృతి మీకు సహకరించవచ్చు పార్టీకి, కానీ ప్రజల సహకారం అయినప్పుడు ప్రకృతి మాత్రం ఏం చేస్తుంది? ఇప్పుడు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అంటే మైనింగ్ మాఫియా ఉంది. వాళ్ళు చెప్తే కూడా ట్రైబల్స్ కదులుతారు. మన సంపదలన్నీ దోచేస్తున్నారు అంటే అడవితో వాళ్ళకు తల్లి పేగు బంధం ఉంటుంది కాబట్టి వాళ్ళు. కానీ మారేడుమిల్లి ఏమున్నది, ఏ కంపెనీలు వస్తున్నాయి, ఎవరు వస్తున్నారు, ఇది జస్ట్ ఏంటంటే చూపెట్టడానికి చేశారు అంతే. గాజల రవినైనా
ఈయన హిడ్మాన్ అయినా కూడా. ఓకే, కానీ మీరు ఆ, ఇప్పుడు ఒకసారి ఆ, హిడ్మా తర్వాత ఇప్పుడు ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో ఆ, టెక్ క్రాంతి టెక్ క్రాంతి ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీలు టెక్ మధు ఎంత ఫేమస్, ఇప్పుడు టెక్ క్రాంతి అంత ఫేమస్ అవుతున్నారు. ఆ టెక్ క్రాంతి కూడా అన్నకి అసిస్టెంట్. శ్రీకాకుళం జిల్లా బాతపురం చెందిన టెక్ క్రాంతితో పాటు చెల్లూరు నారాయణరావు ఇప్పుడు ప్రజెంట్ ఏఓబిలో స్టేట్ కమిటీ మెంబర్లో ఉన్నారు. ఇద్దరు టాప్గా కనిపిస్తున్నారు. చెల్లూరు నారాయణరావు సీలేరు, చిత్రకొండ ఆ ప్రాంతంలో ఉంటే టెక్ క్రాంతి అనే వ్యక్తి ఇటు సీలేరు అప్ అండ్ డౌన్ సీలేరులో ఇటువైపు గోదావరి బెల్ట్ కానీ చింతూరు ఆ బెల్ట్కి మూవ్మెంట్ ఎక్కువ కనిపిస్తుందని పోలీసులు చెప్తున్నారు. టెక్ క్రాంతి అని నేను హిడ్మా ఎన్కౌంటర్ అయింది ఇవాళ ఉదయం లెగ్గానే టెక్ క్రాంతి ఎన్కౌంటర్. అందులో చెల్లూరు నారాయణరావు ఉన్నారు, దేవ్జీ అన్నారు, నిద్రలు ఎవరు లేరు. ఎన్కౌంటర్ జరిగింది, అది ఫేకా కాదా అనేది కాస్త పక్కన పెడితే క్రాంతి గురించి మీకు ఉన్న అనుబంధం, మీ శిష్యుడు కాబట్టి. క్రాంతి 2002లో నాకు పరిచయం. మంచి పిల్లోడు, నా దగ్గరనే చాలా కాలం పనిచేశాడు. నేనే అతనికి ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ నేర్పించాను. నా శిష్యునిగా చాలా కాలం ఉన్నాడు. మంచి వ్యక్తి, బాగా సపోర్ట్గా. నల్లమలలో ఏఓబిలో 2 చోట్ల నాకు అసిస్టెంట్గా ఉన్నాడు. ఎందుకంటే 2017 వరకు ఇక్కడే తిరుగుతున్నాడు, ఏఓబిలో వచ్చాడు. 2020 నుంచి మా డీకే గెలిపారు ఆయన. లేదు, 2002లో ఆయన ఏఓబిలో ఉన్నాడు. తర్వాత మేము నల్లమలలో ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఇక్కడ నేర్చుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు. ఇక్కడ 1 year ఉన్నాడు. 2002 వరకు ఇక్కడ ఉన్నాడు. 2003లో నేను మళ్ళీ ఏఓబికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు అసిస్టెంట్గా వచ్చాడు. నాతో పాటు చాలా స్మాల్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పాల్గొన్నాడు. చాలా మంచి వ్యక్తి, బాగా మంచి, నాకైతే బాగా సపోర్ట్గా ఉన్నాడు. తర్వాత అతను ఇంతకాలం పార్టీలో ఉంటాడని నేను అనుకోలేదు. ఎందుకంటే అప్పటికే కొన్ని డిస్కషన్స్ చేసేవాడు. మనము ఉద్యమాలు, తర్వాత ఈ ఎన్కౌంటర్స్, వీటి మీద చాలా డిస్కషన్ చేసేవాడు నాతోని. బహుశా నేను బయటకు వచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్తోనే వస్తాడేమో అనుకున్నాను, కానీ నిలబడిపోయాడు అట్లా. మరి తనకున్నటువంటి అంటే ఉద్యమం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ బహుశా ఇంతకాలం అతనికి ఒక 20 ఏళ్ళు పార్టీలో ఉండేలాగా చేసింది. ఏదేమైనా నా శిష్యుడు కాబట్టి ఆయన చనిపోవడం వల్ల కొంచెం బాధగా అనిపిస్తుంది. మంచి వ్యక్తి, బాగా ఉన్నతకాలం నాతో పాటు బాగున్నాడు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేవాడు, విమర్శలు కూడా ముక్కుసూటిగా చేసేవాడు. కానీ బాగా కష్టపడి పనిచేసేవాడు. ఆయనకు ఏదైతే అనుకొని వచ్చాడో ఉద్యమంలోకి, ఆ ఉద్యమం చివరి వరకు అతను కొనసాగించాడు. కాబట్టి వెరీ గుడ్ పర్సన్ అని చెప్పవచ్చు. సరే, ఎన్కౌంటర్ ఎలా జరిగింది ఏంటిది అనే దాన్ని మనము అంటే మనకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనము ఎన్కౌంటర్ అంటే ఎన్కౌంటర్ అనుకుంటాము. కానీ ఇక నిజాలు అబద్ధాలు అవన్నీ కూడా మనకు తెలియదు. వాటి గురించి నేను పెద్దగా లోతులోకి వెళ్ళలేను. కానీ నా శిష్యుడు చనిపోయాడు కాబట్టి కొంచెం బాధగా అనిపించింది. నిన్న రోజంతా కూడా కొంచెం ఆయన ఉన్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. నిన్న హిడ్మా చనిపోయినప్పుడు కూడా టెక్ శంకర్ కూడా ఉన్నాడు అనేది. హిడ్మాన్ ఎప్పుడైనా చూసారా? లేదు, హిడ్మాన్ నేను చూడలేదు. టెక్ శంకర్ అయితే నాతో పనిచేశాడు కాబట్టి, మా దళంలో ఒక మెంబరు, ఆయన మా టీంలో ఒక మెంబర్గా ఉన్నాడు కాబట్టి నాకు బాగా అబ్బాయితో బాగా అనుబంధం. ఆయనతో పాటు చెల్లూరు నారాయణరావు కూడా తిరిగారు, మీకు ఆయన ఎప్పుడైనా కనబడ్డారా? లేదు, ఆయన లేదు. మాది టెక్నికల్ టీం. మాది ఇప్పుడు నా దగ్గరే ఆయన చాలా కాలం పనిచేస్తున్నాడు. ఆయనకు ఈ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నేర్పించింది నేను కాబట్టి అట్లా నాకు బాగా కొన్ని మర్చిపోయారు కదా, AK-47 రాకెట్లు అవి కూడా నేర్పారు ఆయనకి? లేదు, అప్పుడు మేము ఈ స్మాల్ ఆర్మ్స్ చేసాము. తర్వాత సింగిల్ బ్యారెల్స్ అట్లాంటివి మేము చేసాము బాగా. తర్వాత గ్రానైడ్స్, తర్వాత కొన్ని బూబీ ట్రాప్స్ ఇట్లాంటివి చేసాము. తర్వాత ఇంకో 2-inch మోటార్స్ కూడా షెల్స్ డెవలప్మెంట్లో అబ్బాయి కూడా వన్ ఆఫ్ ద పార్ట్గా ఉన్నాడు. అప్పటికే చాలా ఇంట్రెస్ట్ అతనికి ఈ వర్క్ చేయడంలో, ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. అట్లా బాగా వర్క్ చేసేవాడు. అట్లా బాగా మంచిగా అనిపించింది. హిడ్మా ఎన్కౌంటర్, టెక్ క్రాంతి ఎన్కౌంటర్, ఆ 2 విషయాలతో పాటు ఇంకా చాలామంది ఎన్కౌంటర్లు చనిపోయారు, అమరులు అయ్యారు. అయితే ఇప్పుడు పార్టీ అందరు పోలీసులు ఏమనుకుంటున్నారంటే ఆపరేషన్ కగార్ మార్చి 31 కాదు, ఇంకా ముందే ముగుస్తుంది. ఎందుకంటే పార్టీకి మెయిన్ పట్టు ఉండేది గుండెకాయలు అంటే హిడ్మా చనిపోయాడు కాబట్టి ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్ళే వ్యక్తులు ఎవరు లేరు. దేవుజీ ఉండొచ్చు, లేదా మళ్ళీ రాజరెడ్డి గారు ఉండొచ్చు, లేదా బడే చొక్కారు ఉండొచ్చు, లేదా ఆజాద్ ఉండొచ్చు. కానీ యాక్టివ్గా ఉండి ఆదివాసులు పట్టున్న వ్యక్తి ఎవరంటే మన హిడ్మా లేరు కాబట్టి ఇంక పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు లేరు అనేది ప్రచారం జరుగుతుంది. అంటే పార్టీ ఇంకా ఆపరేషన్ కగార్ అనేది తుది దశకు వస్తుంది. ఆ మార్చి 31 కన్నా ముందే ముగిసే అవకాశం కనిపిస్తున్నాయి. దేవజీవులందరినీ కూడా అరెస్ట్ చేస్తాం, సరెండర్ చేస్తా అంటారు. ఇదంతా మీరు నమ్ముతారా? నేను నమ్మేది ఏంటంటే హిడ్మా చనిపోవడంతో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది.
ఇన్ని సంవత్సరాలు 34 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి అందులో దండకారణ్యం నుంచి మొదలుపెట్టి పీపుల్స్ గెరిల్లా ఆర్మీ దగ్గర లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దగ్గర నుంచి సెంట్రల్ కమిటీ దాకా ఎదిగిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి మనకు కనబడడు కూడా. అయితే ఇప్పుడు ఆయన శిష్యులు ఎవరైతే ఉంటారో అందరు దాదాపుగా దండకారణ్యంలో ఉన్న వాళ్ళంతా హిడ్మా నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళే ఉంటారు. వాళ్ళ లోపల ఒక మొరేల్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఆశన్న పోయిండు, వీళ్ళు ఏంటంటే సరెండర్ అవ్వడానికి పోయి ఎన్కౌంటర్ అయిపోయిండు. ఇవాళ నుండి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి డైరెక్షన్ ఎవరు ఇవ్వాలి, వాళ్ళు అక్కడ వాళ్ళని వాళ్ళు ఎట్లా కాపాడుకుంటారు, ఆ హిడ్మా ఉన్నాడనే ధైర్యంతో ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు అక్కడ. అవును, కాబట్టి వాళ్ళు త్వరలోనే వాళ్ళు సరెండర్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకుంటే ఆర్మ్స్ ఎక్కడైనా దాచిపెట్టి వాళ్ళు ఎక్కడికైనా తప్పుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత రికగ్నిషన్ ఉండదు వాళ్ళకు. వేరే ప్రాంతాలలో పోయి వాళ్ళు ట్రైబల్స్ లాగా దుస్తులు ధరించి వ్యవసాయ పనుల్లో నిమగ్నులై ఉన్నట్టయితే వాళ్ళని ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఇక దళాలు అయితే ఉండే అవకాశం లేదు. సాయుధ పోరాటం ఇంకా ముగిసిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు హిడ్మాతోని. వీళ్ళున్నా కూడా వీళ్ళు ఇంకొక టీమ్స్ని అట్లా తయారు చేసే అవకాశం లేదు, ఆ శక్తి కూడా వాళ్ళకి లేదు. మళ్ళీ గణపతి వచ్చినా కూడా దళాలను తయారు చేయలేడు. ఎందుకంటే ఒక సీక్వెన్స్ అది. కొండపల్లి సీతారామయ్య 78-79లో ఎట్లయితే మొదలు పెట్టాడో ప్రజా సంఘాలను ముందు పెట్టుకొని అందులో నుంచి మెరికల్ లాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళని దళాలుగా దళ సభ్యులుగా చేర్పించి వాళ్ళకు శిక్షణ ఇచ్చి మిలిటరీ శిక్షణ ఇదంతా ఆ ప్రాసెస్ ఇక్కడికి ఎండ్ అయిందని చెప్పొచ్చు ఈ 40 ఏళ్ళు. అంటే మరి చాలా మంది ఉన్నారు కదా పార్టీలో, మేము కూడా వస్తాం, మేము నిలబడతాము అంటే సాయుధ పోరాటం చేయలేరు ఇంకా వాళ్ళకి అంటే ఆర్మీ అనేది టోటల్గా తీసేసినట్టే. ఇంకా ఇప్పుడు మిగిలి ఉంటారు ఒక 200-300 మంది, వాళ్ళంతా కూడా ఏదో ఒక రోజు సరెండర్ అవడం బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. హిడ్మా పోయిన తర్వాత ఇంకా నిలబడతారని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడే మనకు లిస్ట్ కూడా వచ్చింది అరెస్ట్ అయిన వారిలో. కృష్ణా జిల్లా నుండి ఊదే రఘు, తర్వాత దివాకర్, ఇదంతా కూడా ఏసీఎంలో ఎక్కువ ఉన్నారు. ఏసీఎం కనిపిస్తున్నారు మనకి. కొంచెం రాంబాబు, నరేష్, అంటే పెద్ద క్యాడర్. అంటే వీళ్ళందరూ కూడా షెల్డ్, అంటే ఇప్పుడు నిర్బంధం బాగా పెరిగింది కాబట్టి మాకు కానీ దేవ్జీ కానీ సెక్యూరిటీ అనుకుంటారు లేదండి. అట్లా వాళ్ళు సెక్యూరిటీ అని మనం అనలేము. కాకపోతే అంటే పార్టీ కొంతమందిని ఏం చేసిన, మీరు బయట వెళ్ళి బ్రతకగలిగితే వెళ్ళి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అని పార్టీనే డైరెక్షన్ ఇచ్చింది. అందులో పాటుగా చాలామంది వివిధ ప్రాంతాలకు వచ్చేసి షెల్టర్ తీసుకొని ఉంటున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఛత్తీస్గఢ్ నుంచి చాలామంది వచ్చి ఉన్నారు, దాంట్లో చాలామంది ఉండుంటారు. కాకపోతే వాళ్ళ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టులు కూడా వచ్చి ఉన్నారు అంటే అది ఊహించని పరిణామం అది. ఎందుకంటే మన హైదరాబాద్ లాంటి మహానగరంలోనే బోల్డ్ మంది ఉంటారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఎక్కువ ఇటే ఉంటారు. అటువైపు చాలా తక్కువ మంది వెళ్తారు అక్కడ. బహుశా వాళ్ళు షెల్టర్ కోసం వెళ్ళుంటారు అక్కడికి. అంటే విజయవాడలో ఎక్కువగా మీరు చెప్తున్న కానూరు ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు కొంచెం పట్టు ఉంది. అక్కడ కమ్యూనిస్ట్ సానుభూతి పరులు ఎక్కువ ఉంటారు. అంటే ఆపరేషన్ చేయరు కానీ స్లీపర్ సెల్గా కనిపిస్తుంటారు. వాళ్ళు ఎవరైనా ఇచ్చి ఉండొచ్చు. కమ్యూనిస్టులకు వీళ్ళకి ఏం సంబంధం ఉండదండి, ఎందుకంటే వాళ్ళు వీళ్ళని బిలీవ్ చేయరు, అసలు టచ్ కూడా ఉండదు. కమ్యూనిస్టులు తర్వాత భావజాలం ఏమైనా ఉన్న మనుషులు ఉంటే ఉండొచ్చు, కానీ వీళ్ళు ఎందుకంటే ఏదో కూలి పని చేసుకుంటూ, లేకుంటే ఏదైనా ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ, లేకుంటే అక్కడ ఆటోమొబైల్ వర్క్షాప్స్ ఉన్నాయి, దాంట్లో పని చేసుకుంటూ లైఫ్ను లీడ్ చేద్దామని అట్లా ఉండొచ్చు. ఎందుకంటే సరెండర్ కావడం ఇష్టం లేని వాళ్ళు ఇలా బయటకు వచ్చేసి ఎక్కడక్కడ చాలా ప్రాంతాల్లో వీళ్ళు షెల్టర్ తీసుకుంటూ ఉంటారు. బహుశా అందులో పాటుగా వీళ్ళు రావచ్చు. అయితే ఇంకా టీము ఇప్పుడు ఇటువైపు విజయవాడ రావాలన్నా, రాజమండ్రి ఇటువైపు రావాలన్నా వీళ్ళు కంపల్సరీ సుక్మా డిస్టిక్ నుంచి క్రాస్ చేసి సీలేరు క్రాస్ చేసి మారేడుమిల్లి సైడ్కు రావాల్సిన అవసరం ఉంటుంది. రూట్ అదే. వీళ్ళు ఒకప్పుడు గాలికొండ ఏరియా దళం ఇప్పుడు శంకర్, మా టెక్ శంకర్ ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి కూడా ఆ ఏరియాలో బాగా తిరిగాడు అంతకుముందు. ఒకప్పుడు మేము ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టింది కూడా మారేడుమిల్లి ఏరియాలోనే పెట్టాం. మేము చాలా పెద్ద క్యాంప్ పెట్టాం, నెల అక్కడ ఉండి మేము క్యాంపులు పెట్టాము. కాబట్టి అది చాలా ఇంటీరియర్ అయిన ప్రాంతం, చాలా దట్టమైన ప్రాంతం అది. రాజభూమి పైకి వెళ్తాం ఏజెన్సీ అన్నవరం వరకు. ఇక అది చాలా పెద్ద ఫారెస్ట్ అది. మేము అందులో సింగిల్ బ్యారెల్స్, డబుల్ బ్యారెల్స్, తర్వాత గ్రైనేడ్స్ ఇవన్నీ కూడా మేము అక్కడ మారేడుమిల్లి ప్రాంతంలోనే మేము తయారు చేసాం అప్పట్లో. అయితే అది కొంచెం దుర్భేదమైనటువంటి ప్రాంతమే. కాబట్టి అక్కడ షెల్టర్ జోన్గా వాడుకోవడం కోసం వచ్చి ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే మనము దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఒక లక్షలాది మంది సైన్యం తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ మధ్య ఉండలేక రిప్రెషన్ ఎక్కువైంది కాబట్టి వీళ్ళు ఇటు క్రాస్ సీలేరు నది క్రాస్ చేసి ఇటు వచ్చి ఉండటానికి అవకాశం ఉంది అది. ఎందుకంటే మన ఇంతకుముందు కూడా మన గాజర్ల రవి గారు చనిపోయింది కూడా అక్కడే కాబట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు చాలా కాలం నుంచి షెల్టర్ తీసుకుంటున్నారు. ఆడ ఉద్యమ ప్రాంతం అదంతా.
కాబట్టి అక్కడికి వస్తే వచ్చి ఉండొచ్చు కొంతమంది. సార్ కాసేపు ఎన్కౌంటర్ గురించి పక్కన పెడదాం. హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత సాధారణంగా ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ బూటకు ఎన్కౌంటర్ అని దానికి మనం స్టేట్మెంట్ ఇస్తుంటారు, ఎక్కువ ప్రజా సంఘాలు ఇస్తుంటాయి. కానీ నిన్నది మాత్రం న్యూ డెమోక్రసీ వాళ్ళు ఇచ్చారు సూర్యం పేరు మీద. న్యూ డెమోక్రసీకి పీపుల్స్ వారికి అసలు పడింది కాదు కదా. ఆ ప్రాంతంలో వీళ్ళు బలంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో న్యూ డెమోక్రసీ చాలా బలంగా ఉన్నాయి, వాళ్ళ గ్రామాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి పట్టుంది. అక్కడ ఇక్కడ గోండాల ఏరియాలో ఇప్పుడు ఈ మారేడ్మిల్ ఏరియా ఉంది కదా, మారేడ్మిల్ ఏరియా మొత్తం న్యూ డెమోక్రసీకి అది రంపచోడవరంలో మెయిన్ రోడ్ మీద పెద్ద ఆఫీస్ కనబడుతుంది వాళ్ళది. అవును, నేను అంటుంది కనిపించవచ్చు. ఇక్కడ ప్రజా సంఘాలు పనిచేయలేవు, వాళ్ళు స్పందించకుండా వాళ్ళు ఎందుకు స్పందించారన్నది. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అక్కడ ఉంది కాబట్టి ఎన్కౌంటర్ ఖండిస్తారు కదా వాళ్ళు. మురళి గారు సాధారణంగా ఒకప్పుడు ఈ ప్రజాపతి ఘటన వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ చెట్టు నుంచి వచ్చిన కొమ్మలే కదా ఇవన్నీ కూడా, ఒకే చెట్టు నుంచి వచ్చిన కొమ్మలు కాబట్టి కొంచెం ఎక్కడో వాళ్ళకు మా వాళ్ళ అనే ఫీలింగ్ అట్లా ఉండేసి దాన్ని ఖండించారేమో. కానీ ఆ ఏరియా చాలా బలమైన పట్టు వాళ్ళకి నిర్మాణాలు. ఒకప్పుడు మా పీపుల్స్ వార్ పార్టీగా ఉన్నప్పుడు పీపుల్స్ వార్ పార్టీ దళాలకు వాళ్ళకి మధ్య సాయుధ ఘర్షణలు కూడా జరిగినాయి ఆ ప్రాంతం. అదే అంటున్నా, ఖమ్మం ఆ ప్రాంతంలో ప్రజా ప్రతిఘటన ఉండేది, సాయుధ ఘర్షణలు కూడా జరిగినాయి. కాకపోతే ఇప్పుడు ఒకప్పుడు సాయుధ ఘర్షణలు జరిగినటువంటి ఈ పార్టీలన్నీ కూడా ఇవాళ మావోయిస్టు పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆ ప్రాంతంలో న్యూ డెమోక్రసీకి పట్టుంది కాబట్టి వాళ్ళు ఖండించారు, అందులో తప్పేం కాదు. అంటే ఎక్కడున్నా ఖండించాల్సిందే, ఖండించారు వాళ్ళు. హైదరాబాద్లో ఏవైనా అప్పుడు మనం గతంలో చూసుకున్నప్పుడు పీస్ కమిటీ జరుగుతుంది, శాంతి చర్చలు జరగాలన్నప్పుడు వాళ్ళే ఉండేవారు తప్ప ప్రజా సంఘాలు తక్కువ ఉండేవారు ఎందుకు? అంటే అప్పటికే ప్రజా సంఘాల మీద నిషేధం ఉంది. ఇటీవల కాలంలో చెప్తున్నాను, గత 3 నెలల క్రితం ఉంటే ఆపరేషన్ కగారు స్టార్ట్ అయిన తర్వాత శాంతి చర్చలు చేయాలి, సాయుధ పోరాటం విరమించాలి ఒక వర్గం, లేదు దీన్ని కొనసాగించాలి, ప్రభుత్వం చర్చలు జరపాలని ఒక మరో వర్గం. ఈ 2 వర్గాలు ఇందిరా పార్క్ ధర్నా చేస్తున్నప్పుడు ఎక్కువగా ప్రజా సంఘాల నాయకులు కాకుండా న్యూ డెమోక్రసీ నాయకులు కనిపించేవారు. అంటే ఇక్కడ ప్రజా సంఘాలు ఏమున్నాయి మురళి మీరు చెప్పండి. ఈ పౌర హక్కుల సంఘము గడ్డం లక్ష్మణ్ గారు, నారాయణరావు గారు, వీళ్ళు తప్ప ఇంకా ఎక్కడన్నా వాయిస్ ఉందా? ఇప్పుడు రైతు కూలి సంఘాలు లేవు, విద్యార్థి సంఘాలు లేవు, ఏ సంఘాలు కూడా లేవు, ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ లేవు, ఆర్వైఎల్ లేదు. ఎట్లా మరి? ఇంకా ఉన్నదే ఒక పౌర హక్కుల సంఘం. ట్రేడ్ యూనియన్కి వచ్చామండి మధు గారు. ఇప్పుడు ట్రేడ్ యూనియన్ అనేది పార్టీకి ఒక బలం. ఛత్తీస్గఢ్ ఏరియాలో లాయిడ్ కంపెనీ లాంటివి, మైనింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి, కానీ అక్కడ ఎర్ర జెండా ఎందుకు కనబడదు? ఎందుకు కనబడదు అంటే అక్కడ పార్టీ వెళ్ళలేదు కాబట్టి కనబడదు. అక్కడే ఉంది కదా, ఉంది. కానీ వాళ్ళు ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ అనేది చాలా బలహీనంగా ఉంది అక్కడ. ఇంతకుముందు దుర్గ్ అనే ప్రాంతంలో స్టార్ట్ చేశారు, రాయ్పూర్లో స్టార్ట్ చేశారు. అక్కడ చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి, రాయ్పూర్, దుర్గ్, బిలాయ్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడ స్టార్ట్ చేస్తే ఎవరైతే ఆర్గనైజర్స్ వెళ్ళారో వాళ్ళందరూ అరెస్ట్ అయిపోయారు. మళ్ళీ రెండోసారి పంపిస్తే కూడా అందరూ అరెస్ట్ అయిపోయారు. అంటే అక్కడ ట్రేడ్ యూనియన్లు ఈ ఆర్గనైజేషన్ చేసే రహస్య పార్టీ నిర్మాణం చేయడంలో మావోయిస్ట్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అక్కడ చేయలేదు. అందుకే మీరు చదువుకోవాలి డాక్యుమెంట్ మావో రాసింది, రెడ్ టెర్రర్ వైట్ టెర్రర్ అని. ఇప్పుడు నేను బాలగోపాల్ గారు ఒకసారి మా ఇంటికి వచ్చారు 92లో, ములుగు దగ్గర ఎక్కడో ఎన్కౌంటర్ అయింది, నేను అక్కడ అడ్వకేట్గా ఉన్నా. ప్రభాకర్ రెడ్డిని వెంట పెట్టుకుని వచ్చాడు, అడ్వకేట్ ప్రభాకర్ రెడ్డి. 90s వస్తే నువ్వు రావచ్చు కదా మాతో పాటు పౌర హక్కుల సంఘంలో పనిచేయవచ్చు కదా, ఇదివరకు ఇల్లు ఉన్నోడివే కదా అని చెప్పి బాలగోపాల్ అడిగాడు. నేను ఇది చెప్పాను, రెడ్ టెర్రర్ వైట్ టెర్రర్ గురించి మీరు తెలుసుకోండి. ఒకరినొకరు చంపుకునే సమయంలో అసలు మీరు కాబట్టి మిమ్మల్ని ఉంచారు, ఇంకెవరిని ఉంచరు. ప్రజా సంఘాలకు ఆడ స్పేస్ ఉండదు. ఎవరైనా ఉంటే ఏదైనా జరిగినప్పుడు తీసుకుపోయి చంపేస్తారు. నేను ఆయనతో డిస్కషన్ చేసినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు మంచిగా విన్నారు నా ముందటనే. 2 నెలల్లో ఆయన చంపేశారు. ఎందుకంటే అగ్రవాచారిని చంపినప్పుడు ఆశన్న చంపాడు, అగ్రవాచారిని తాత అని ఇంకొక అతను ఉండేవాడు. వీళ్ళిద్దరు చాలా సింపుల్గా చంపేశారు. అగ్రవాచారి గారు ఏకశిలా పార్క్ పక్కన ఉంటారు. అయితే గన్మెన్లు లంచ్కు పోయింది చూశారు, ఆయన 2 గన్మెన్లను లంచ్కు పంపించాడు. వీళ్ళు వెళ్ళి సింపుల్గా వేసేసి వచ్చేసారు. అయితే ఆ జరిగిన నెక్స్ట్ డే ఏం చేయాలనో తెలియక ప్రభాకర్ రెడ్డి ఇంటికి పోయి మంకీ క్యాప్స్ పెట్టుకొని చలికాలం తలుపు కొట్టి ఆయన భార్య ముగ్గేస్తూ ఉంది బయట. ఉన్నాడంటే ఉన్నాడని చెప్పింది. కేసు ఉన్నదమ్మా సార్ని కలవాలి అన్నారు. తలుపు చేయగానే చంపేశారు. రెడ్ టెర్రర్ వైట్ టెర్రర్ ఎట్లా ట్రేడ్ యూనియన్లు ఉంటాయండి అక్కడ ఛత్తీస్గఢ్లో? ఒక పక్కన దొరికినట్టు చంపేస్తూ ఉంటే వాళ్ళని వీళ్ళు చంపుతారు, వీళ్ళు వాళ్ళు చంపుతారు. 76 మందిని ఒక ఈయన హిడ్మా చంపేసిన సంఘటన తర్వాత ఆ పేరు చెప్పుకున్న ఏ సంఘ నాయకుడిని కూడా ఉంచారు వాళ్ళు. అసలు అవకాశమే లేదు కదా. ఇప్పుడు అరుంధతి రాయ్ అక్కడ దొరికినా కూడా చంపేసేవాళ్ళే.
ఆమె దొరకకుండా ఢిల్లీకి వెళ్ళిపోయింది. కానీ ఎవరిపైనా చంపేసేవాళ్ళు. కాబట్టి రెడ్ టెర్రర్ ఉన్న కాడ వైట్ టెర్రర్ ఉంటుంది. వైట్ టెర్రర్ అనేది పోలీసులు చేసేది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఒక సాయుధ యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు పౌర హక్కులకు కానీ ప్రజా సంఘాలకు కానీ అసలు స్కోపే లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్లో ఏంటంటే కొంత వాయిస్ వినబడుతుందంటే సరెండర్ అయిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు జనజీవితంలోకి వచ్చి ఆ సానుభూతితో కొంత వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు. వాళ్ళు తప్ప ఇంకా ఏ వాయిస్ లేదు వాళ్ళకి. సాధారణ కొంతమంది ఏమంటారంటే ప్రభుత్వంతో చర్చలు కాదు, ఎక్కడ అడవిలో ఉన్న మిగతా గ్రూపులతో చర్చలు జరపండి, ఫస్ట్ మనలో ఉన్న ఎందుకు లోటుపాట్లు ఉన్నాయి, ఎందుకు గ్యాప్ వస్తుంది, చర్చలు జరపాలంటారు. వాస్తవం ఆ చర్చలు సిపిఐ సిపిఎం చర్చల్లానే ఉంటాయి. ఎందుకంటే అక్కడనే న్యూ డెమోక్రసీ ఉంది, కొద్దిగా వేరే గ్రూపులు లేవు. మిగతా అన్ని వ్యానిష్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ కె రాజన్నకు సంబంధించిన జనశక్తి కావచ్చు, మీరు అన్న ప్రజా ప్రతిఘటన కావచ్చు, ఏది లేదు ఇప్పుడు.